easy go. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మనం ఏదైతే ఇంజనీరింగ్ మెకానిక్స్ లో భాగంగా ఇప్పటి వరకు ఒక 10 క్లాసెస్ అయితే మనం కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. దాంతో పాటుగా ఏదైతే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఏదైతే ఉందో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మనం 2 క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఫ్లూయిడ్ మెకానిక్స్ ఏదైతే ఉందో ఫ్లూయిడ్ మెకానిక్స్ లో మనం ఇప్పటి వరకు ఒక 12 క్లాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఇంకా ఈ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోలేదో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ అనేవి క్లిక్ చేసి ఓవరాల్ గా ఏవైతే క్లాసెస్ ఉన్నాయో క్లాసెస్ కంప్లీట్ చేసుకోండి. లేదు అనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ ఏదైతే ఉందో ప్లేలిస్ట్ లో ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, అలాగే ఫ్లూయిడ్ మెకానిక్స్ అని సెపరేట్ ప్లేలిస్ట్ అయితే ఉంటాయి. సో ఆ ప్లేలిస్ట్ లో కూడా మనం ఏంటంటే ఇప్పటివరకు చెప్పుకున్న క్లాసెస్ అనేవి ఉండడం జరుగుతుంది. మీరు అక్కడ కూడా క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓవరాల్ గా మన ఛానల్లో ఓన్లీ క్లాసెస్ మాత్రమే కాదండి, ఆల్ ఓవర్ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయి అన్ని జాబ్ నోటిఫికేషన్స్ మనం అప్ టు డేట్ ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంతే కాకుండా ఏదైతే మన ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ అనేవి మనం క్రియేట్ చేయడం జరిగిందండి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో క్యాండిడేట్స్ ఎవరైనా ఇంకా ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వలేని వాళ్ళు ఉంటే ఆ లింక్స్ అనేవి క్లిక్ చేసి మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వడం ద్వారా ఏంటంటే ఏవైతే క్లాసెస్ అనేవి చెప్పుకుంటున్నామో వీటికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ అనేది మనం అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానితో పాటుగా డైలీ న్యూస్ పేపర్ మనం అప్లోడ్ చేస్తున్నాం. అలాగే ఏవైతే జాబ్ రిలేటెడ్ క్యూరీస్ అయినా లేదంటే క్లాసెస్ కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు వచ్చేసి ఓవరాల్ గా మీ డౌట్స్ అనేవి అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఏదైతే ఉందో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లాస్ట్ పార్ట్ లో మనం ఏంటంటే ఓవరాల్ గా ఏవైతే ఈ పాయిజన్స్ రేషియో అంటే ఏంటి, లాటరల్ స్ట్రెయిన్ అంటే ఏంటి, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఏంటి, ఓవరాల్ గా ఆ డిస్కషన్ అయితే మనం పెట్టుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా మనం వచ్చేసి స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్ కూడా 1 డైమెన్షనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో 1 డైమెన్షనల్ బాడీస్ కి మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి మనం 2 డైమెన్షనల్ అలాగే 3 డైమెన్షనల్ బాడీస్ కి స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం వచ్చేసి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అలాగే లాటరల్ స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలని చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి డిస్కషన్ కూడా మనం పెట్టుకున్నాం. ఏంటి అనేది మనం ఏంటంటే డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్ ఏదైతే ఉందో 2 డైమెన్షనల్ బాడీ ఏదైతే ఉందో 2 డైమెన్షనల్ బాడీకి మనం స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్ అనేది చెప్దామండి. దీనికి డైరెక్ట్ గా రిలేషన్ అనేది చెప్పేయచ్చండి, బట్ ఏంటంటే మీకు అర్థం అవ్వదు రిలేషన్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది. సో వచ్చేసి స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్ ఏదైతుందో 2D ఏదైతుందో 2D డయాగ్రామ్ కి మనం చెప్పుకుందాం. అంటే 2 డైమెన్షనల్ డయాగ్రామ్ ఏదైతుందో 2 డైమెన్షనల్ డయాగ్రామ్ కి మనం స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్ చెప్పుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి ఒక బాడీ ఏదైతుంది ఇది ఒక బాడీ అండి. ఈ విధంగా ఏంటంటే ఒక 2 డైమెన్షనల్ బాడీ, ఓకేనా, సంథింగ్ ఒక స్క్వేర్ అనుకోండి. సో ఇప్పుడు ఏదైతే ఈ స్క్వేర్ ఉందో ఈ స్క్వేర్ వచ్చేసి మనకి ఎక్స్ యాక్సిస్ లో మనకి ఏంటంటే ఒక స్ట్రెసెస్ అనేవి దీనిపైన యాక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా, ఎక్స్ యాక్సిస్ లో బోత్ ఏవైతే ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నాయో ఆపోజిట్ డైరెక్షన్స్ లో మనకి ఏంటంటే స్ట్రెసెస్ అనేవి ఈ విధంగా యాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఈ ఎక్స్ యాక్సిస్ లో ఏదైతే స్ట్రెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో దీన్ని మనం లాంగిట్యూడినల్ స్ట్రెస్ అనుకుంటామా. సో ఏదైతే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అనేది మనకి ఎక్స్ డైరెక్షన్ లో ప్రొడ్యూస్ అవుతుందో మనకి వై డైరెక్షన్ లో లాటరల్ స్ట్రెస్ ఏదైతే లాటరల్ స్ట్రెయిన్ ఏదైతుందో లాటరల్ స్ట్రెయిన్ అనేది మనకి రావడం జరుగుతుందా అంటే మనకు వచ్చేసి ఈ డైమెన్షన్ అనేది తగ్గుతుందా, ఇక్కడ ఏదైతే డైమెన్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుందో సో వై డైరెక్షన్ లో మనకి ఏంటంటే డైమెన్షన్ అనేది తగ్గడం జరుగుతుందా అది మనం చెప్పుకోవడం జరిగింది. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఏంటి, లాటరల్ స్ట్రెయిన్ అంటే ఏంటి, ఆ డిస్కషన్ లో మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే నార్మల్ స్ట్రెసెస్ అనేవి ఏదైతే పర్టికులర్ బాడీకి ఏంటంటే ఈ విధంగా యాక్ట్ అవుతున్నాయో మనకు వచ్చేసి స్ట్రెయిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్ గా స్ట్రెస్ ఎప్పుడైతే మనకు ఒక పర్టికులర్ బాడీ పైన యాక్ట్ అవుతుందో మనకు వచ్చేసి ఆటోమేటిక్ గా స్ట్రెయిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది, రైట్. ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ స్ట్రెస్ అనేది ఎక్స్ డైరెక్షన్ లో యాక్ట్ అవ్వడం వల్ల మనకు వచ్చేసి స్ట్రెయిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ద స్ట్రెయిన్ ప్రొడ్యూస్డ్ బై స్ట్రెస్ 1, ఓకేనా, ఏదైతే సిగ్మా 1 ఏదైతే ఉందో ఈ సిగ్మా 1 ద్వారా మనకి ఏంటంటే స్ట్రెయిన్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ అయిందో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దామండి. మనకి సిగ్మా 1 ఏ విధంగా మనకి యాక్ట్ అవుతుందండి, ఓకేనా, ఈ విధంగా చూసుకుంటే మనకు వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ లో యాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్, ఈ సిగ్మా 1 వచ్చేసి కనుక చూసుకుంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, ఓకేనా. సో ఓవరాల్ గా సిగ్మా 1 ఏదైతుందో సిగ్మా 1 వచ్చేసి మనకి ఎక్స్ డైరెక్షన్ లో యాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఏదైతే లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఏదైతే ఉందో లాంగిట్యూడినల్ స్ట్రెస్ కి మనం ఇక్కడ మనకి ఎక్స్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుందంటే మనకి ఇక్కడ వచ్చేసి లాంగిట్యూడినల్ స్ట్రెస్ అనేది రావడం జరుగుతుంది. మనకి లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఎక్స్ డైరెక్షన్ లో మనకి సిగ్మా 1 వల్ల సిగ్మా 1 అనే స్ట్రెస్ వల్ల మనకి ఎక్స్ డైరెక్షన్ లో స్ట్రెయిన్ అనేది ఏ స్ట్రెయిన్ వస్తుందండి, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది రావడం జరుగుతుంది. ఆ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ వాల్యూ మనం ఎంత చెప్పుకోవడం జరిగిందండి, సిగ్మా 1/e. ఎందుకంటే మనం వచ్చేసి సిగ్మా 1 అంటే మనం స్ట్రెస్ 1 అప్లై చేస్తున్నాం కాబట్టి మనకు
వచ్చేసి స్ట్రెయిన్ 1 అనేది ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. సో స్ట్రెయిన్ 1 కనుక చూసుకుంటే మనకు వచ్చేసి సిగ్మా 1/E, ఎందుకంటే మనకి యంగ్స్ మాడ్యులస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్, అంటే కదండి స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు యంగ్స్ మాడ్యులస్. అదే కదా మనం చెప్పుకోవడం జరిగింది. యంగ్స్ మాడ్యులస్ ఏదైతుందో యంగ్స్ మాడ్యులస్ చెప్పుకునేటప్పుడు సో స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు యంగ్స్ మాడ్యులస్. సో ఇప్పుడు వచ్చేసి మనకి స్ట్రెయిన్ కావాలి కాబట్టి మనకు వచ్చేసి సిగ్మా 1/E. సో ఇది వచ్చేసి మనకి లాంగిట్యూడినల్ స్ట్రెస్ అండి, ఓకేనా. ఏదైతే సిగ్మా 1 అనేది ఎక్స్ డైరెక్షన్ లో యాక్ట్ అవ్వడం వల్ల మనకు వచ్చేసి వచ్చింది లాంగిట్యూడినల్ స్ట్రెస్, అది వచ్చేసి సిగ్మా 1/E. సో ఇప్పుడు ఏదైతే ఈ సిగ్మా 1 అనేది ఎక్స్ డైరెక్షన్ లో యాక్ట్ అవ్వడం వల్ల మనకి వై డైరెక్షన్ లో సంథింగ్ స్ట్రెయిన్ అనేది ఉంటుందా, అంటే మనకి వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఈ పర్టికులర్ ఏరియా అనేది కంప్రెస్ అవ్వడం జరుగుతుందా, ఎందుకంటే మనకి ఇక్కడ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఉందంటే మనకు వచ్చేసి వై డైరెక్షన్ లో ఏదైతే లాటరల్ స్ట్రెయిన్ అనేది మనకి కంప్రెసివ్ స్ట్రెయిన్ ఉంటుంది, అంతే కదండి. అది మనం చెప్పుకోవడం జరిగింది నోట్ పాయింట్ లో, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనకి లాటరల్ స్ట్రెయిన్ ఉంటుంది, ఓకేనా. ఏదైతే లాటరల్ స్ట్రెయిన్ ఉందో ఇది వచ్చేసి మనకి వై డైరెక్షన్ లో ఏ స్ట్రెయిన్ ఉంటుందండి, లాటరల్ స్ట్రెయిన్ ఉంటుంది, ఓకేనా. ఆ లాటరల్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో లాటరల్ స్ట్రెయిన్ వాల్యూ ఎంత అండి, మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 1/E. ఇది నేను డైరెక్ట్ గా ఏ విధంగా చెప్పగలిగానంటే మనకు వచ్చేసి ఇక్కడ డైమెన్షన్ ఏవైతుందో డైమెన్షన్ అనేది మనకి తగ్గడం జరుగుతుంది. మనం వచ్చేసి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కి లాటరల్ స్ట్రెయిన్ కి రిలేషన్ అనేది చెప్పుకోవడం జరిగింది. అది వచ్చేసి కనుక చూసుకుంటే పాయిజన్స్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు లాటరల్ స్ట్రెయిన్ టు ద, ఓకేనా, లాటరల్ స్ట్రెయిన్ టు ద లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, ఓకేనా. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అని మనం రిలేషన్ అయితే చెప్పుకోవడం జరిగిందండి, ఓకేనా. మనకు వచ్చేసి ఇప్పుడు మనకు వచ్చేసి కనుక చూసుకుంటే మనకి లాటరల్ స్ట్రెయిన్ కావాలి, ఎందుకంటే మనకి వై డైరెక్షన్ లో లాటరల్ స్ట్రెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో లాటరల్ స్ట్రెయిన్ కావాలంటే మ్యూ ఇంటూ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, అంతే కదండి, ఓకేనా. సో పాయిజన్స్ రేషియో ఇంటూ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, అంతే కదండి, ఓకేనా. సో లాటరల్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు పాయిజన్స్ రేషియో ఇంటూ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో ఇప్పుడు ఏదైతే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ మనం ఏం చెప్పుకోవడం జరిగిందండి, సిగ్మా 1/E వచ్చేసి మనకి ఇక్కడ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కదండి. ఏదైతే సిగ్మా 1 అనే స్ట్రెస్ ఏదైతే అప్లై అవుతుందో ఆ స్ట్రెస్ అనేది అప్లై అవ్వడం వల్ల మనకు వచ్చేసి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది మనకి సిగ్మా 1/E. సో మనకు వచ్చేసి లాటరల్ స్ట్రెయిన్ కి ఫార్ములా ఏంటండి, మ్యూ ఇంటూ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో మ్యూ ఇంటూ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది నేను ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. ఇక్కడ మైనస్ ఎందుకు ఇండికేట్ చేశాను అంటే ఇక్కడ వచ్చేసి మనకి డైమెన్షన్ అనేది కంప్రెస్ అవుతుంది. సో మనకి ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఎక్స్టెన్షన్ కి వచ్చేసి మనం పాజిటివ్ తీసుకోవడం జరుగుతుంది. సో కంప్రెషన్ ఏదైతే ఉందో కంప్రెషన్ కి వచ్చేసి నెగిటివ్ తీసుకోవడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి ఇక్కడ డైమెన్షన్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే మనకు వచ్చేసి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ యాక్ట్ అయితే మనకు వచ్చేసి లాటరల్ స్ట్రెయిన్ అనేది కంప్రెస్ అవుతుంది అని మనం నోట్ పాయింట్ చెప్పుకోవడం జరిగింది. సో మనకు వచ్చేసి కంప్రెస్ అవుతుంది కాబట్టి మనం వచ్చేసి ఇక్కడ మైనస్ అనేది ఇండికేట్ చేయడం జరిగింది, ఓకేనా. ఇది వచ్చేసి సిగ్మా 1 అనే స్ట్రెస్ అప్లై అయినప్పుడు మనకు వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ లో స్ట్రెయిన్, వై డైరెక్షన్ లో స్ట్రెయిన్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు అదే విధంగా ఏదైతే సిగ్మా 2 అనే స్ట్రెస్ ఏదైతే ఉందో సిగ్మా 2 అనే స్ట్రెస్ అనేది అప్లై అయినప్పుడు ఎక్స్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఎక్స్ డైరెక్షన్ లో మనకి ఏ స్ట్రెయిన్ వస్తుందండి, మనకు వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా మనం ఏంటంటే స్ట్రెసెస్ అనేవి అప్లై చేస్తున్నామండి, ఓకేనా. సో పాజిటివ్ వై డైరెక్షన్ అలాగే నెగిటివ్ వై డైరెక్షన్ లో మనం ఏంటంటే స్ట్రెసెస్ అనేవి అప్లై చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్లై చేసేటప్పుడు మనకి బాడీ అనేది వై డైరెక్షన్ లో ఏంటంటే ఎలాంగేట్ అవడం జరుగుతుంది. మనకి ఏవైతే ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయి అంటే ఈ ఎక్స్ డైరెక్షన్ లో ఉన్న సైడ్స్ ఏవైతే ఉన్నాయి ఈ సైడ్స్ అయినా మనకి కంప్రెస్ అవుతాయి కదండి. మనకి అదే కదండి మనకి ఇక్కడ మీనింగ్ అదే కదండి. మనం వచ్చేసి ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియా దగ్గర ఈ పర్టికులర్ క్రాస్ సెక్షన్ దగ్గర మనం ఏంటంటే స్ట్రెసెస్ అనేవి ఇస్తున్నాం. అంటే బాడీ అనేది వై డైరెక్షన్ లో ఎలాంగేట్ అవుతుంది అంటే మనకు వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఎక్స్ డైరెక్షన్ లో మనకి కంప్రెస్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ లో మనకి ఏమవుతుందండి, కంప్రెస్ అవడం జరుగుతుంది, అంతే కదండి. సో ఎక్స్ డైరెక్షన్ లో మనకు సిగ్మా 2 అనేది మనం అప్లై చేయడం వల్ల ఎక్స్ డైరెక్షన్ లో మనకి కంప్రెషన్ అనేది జరుగుతుంది. సో కంప్రెషన్ కి వచ్చేసి మనకి మైనస్. సో కంప్రెషన్ జరుగుతుందంటే మనకి అక్కడ ఏ స్ట్రెస్ అనేది మనకి ఇక్కడ ఏ స్ట్రెయిన్ అనేది ఇండ్యూస్ అవుతుందండి, మనకు వచ్చేసి అక్కడ లాటరల్ స్ట్రెయిన్ ఇండ్యూస్ అవుతుంది. ఎందుకంటే మనం వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఏవైతే స్ట్రెసెస్ అనేవి అప్లై చేస్తున్నామో వై డైరెక్షన్ లో దాన్ని వచ్చేసి మనం లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కింద తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ వస్తుందో దాని ఆపోజిట్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్ డైరెక్షన్ ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి మనకి లాటరల్ స్ట్రెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో లాటరల్ స్ట్రెయిన్ కి మనకి ఫార్ములా ఏంటండి, మ్యూ ఇంటూ మనకు వచ్చేసి కనుక చూసుకుంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంతండి మనకి సిగ్మా 2/E, ఓకేనా. అది వచ్చేసి మనకి వై డైరెక్షన్ ఏదైతే ఉందో వై డైరెక్షన్ లో మనకి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ రావడం జరుగుతుంది. అది కనుక చూసుకుంటే సిగ్మా 2/E. సో ఓవరాల్ గా ఏదైతే ఈ పర్టికులర్ సెక్షన్ యొక్క ఓవరాల్ స్ట్రెయిన్ అంతా, ఓకేనా, ఓవరాల్ గా స్ట్రెయిన్ ఈ పర్టికులర్ స్ట్రెసెస్ అనేవి ఈ పర్టికులర్ 2 డైమెన్షనల్ సెక్షన్ పైన యాక్ట్ చేసేటప్పుడు ఓవరాల్ గా ఈ పర్టికులర్ సెక్షన్ యొక్క స్ట్రెయిన్ అనేది మనకి ఎంత వచ్చింది అది కనుక చూసుకుంటే మనకి సిగ్మా 1 ఏదైతే ఉందో సిగ్మా 1 వచ్చేసి మనకి అలాంగ్ ద ఎక్స్ డైరెక్షన్ మనకి ఏంటంటే ఎక్స్ డైరెక్షన్ లో ఎప్పుడైతే మనం
ఈ పర్టికులర్ స్ట్రెస్సెస్ అనేవి అప్లై చేస్తామో అప్పుడు వచ్చేసి మనకు వచ్చిన స్ట్రెయిన్ అండి. ఓకేనా. సో ఏదైతే సిగ్మా 1 ఉందో అది వచ్చేసి మనకి టోటల్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఓకేనా, టోటల్ స్ట్రెయిన్ అండి. ఓకేనా, ఎక్స్ డైరెక్షన్ వచ్చిన టోటల్ స్ట్రెయిన్. సో సిగ్మా 2 ఏదైతే ఉందో సిగ్మా 2 వచ్చేసి మనకి టోటల్ స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్. అంతే కదండి. సో మనకు వచ్చేసి 1 తీసుకున్నాం కాబట్టి సో ఎక్స్ డైరెక్షన్ కి మనం 1 తీసుకున్నాం. సో వై డైరెక్షన్ లో 2 తీసుకున్నాం కాబట్టి వై డైరెక్షన్ లో 2 తీసుకున్నాం. ఓకేనా. సో సిగ్మా 1 వచ్చేసి సిగ్మా అంటున్నాను నేను. సో స్ట్రెయిన్ వచ్చేసి స్మాల్ ఈ 1 ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి టోటల్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. సో ఇది వచ్చేసి కనుక చూసుకుంటే టోటల్ స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్. సో ఇప్పుడు వచ్చేసి టోటల్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ డ్యూ టు సిగ్మా 1 అలాగే సిగ్మా 2 రెండు యాక్ట్ అవ్వడం వల్ల మనకు వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ లో మనకి స్ట్రెయిన్స్ అనేవి రావడం జరిగిందా. సో సిగ్మా 1 అనేది యాక్ట్ చేసేటప్పుడు ఎక్స్ డైరెక్షన్ లో ఎంత స్ట్రెయిన్ రావడం జరిగింది. సో సిగ్మా 2 అనేది ఆ పర్టికులర్ బాడీ పైన యాక్ట్ చేసేటప్పుడు మనకు వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ లో ఈ స్ట్రెయిన్ అనేది రావడం జరిగింది. ఓకేనా. సో మనకు వచ్చేసి ఏదైతే ఈ స్ట్రెయిన్ మనం ఈ పర్టికులర్ ఏదైతే ఈ లెటరింగ్ ఏదైతే ఉంది లెటరింగ్ మనం ఏమనుకున్నాం టోటల్ స్ట్రెయిన్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్. సో టోటల్ స్ట్రెయిన్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ మనకి ఏంటండి సిగ్మా 1 అప్లై చేసినప్పుడు ఎక్స్ డైరెక్షన్ లో స్ట్రెయిన్ వస్తుంది. సో సిగ్మా 2 అప్లై చేసినప్పుడు ఎక్స్ డైరెక్షన్ లో స్ట్రెయిన్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి టోటల్ స్ట్రెయిన్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ డ్యూ టు సిగ్మా 1 అండ్ సిగ్మా 2 కనుక చూసుకుంటే మనకి సిగ్మా 1 అప్లై చేసేటప్పుడు ఎక్స్ డైరెక్షన్ లో ఎంత స్ట్రెయిన్ వస్తుందండి సిగ్మా 1 బై ఈ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు సిగ్మా 2 అప్లై చేసేటప్పుడు మనకి ఎక్స్ డైరెక్షన్ లో ఎంత వస్తుందండి స్ట్రెయిన్ అనేది మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 2 బై ఈ. ఓకేనా. ఇది వచ్చేసి ఓన్లీ ఏదైతే పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో మనకు వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ లో ఉన్న స్ట్రెయిన్ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేసామండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఈ2 అంటే స్ట్రెయిన్ ఏదైతే సెకండ్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్ టోటల్ స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్. ఓకేనా, టోటల్ స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్ డ్యూ టు సిగ్మా 1 అండ్ సిగ్మా 2. ఎందుకంటే సిగ్మా 1 అనేది మనం అప్లై చేసేటప్పుడు అంటే ఏదైతే సిగ్మా 1 అనేది ఎక్స్ డైరెక్షన్ లో స్ట్రెస్ అప్లై చేసేటప్పుడు మనకి స్ట్రెయిన్ అనేది రావడం జరిగింది వై డైరెక్షన్ లో. అది వచ్చేసి కనుక చూసుకుంటే మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 1 బై మనకి ఏదైతే సిగ్మా 2 అనేది మనం అప్లై చేస్తామో ఏదైతే స్ట్రెస్ అనేది మనం వై డైరెక్షన్ లో అప్లై చేస్తామో మనకి అక్కడ వచ్చేసి కూడా స్ట్రెయిన్ అనేది రావడం జరిగింది. అది వచ్చేసి కనుక చూసుకుంటే సిగ్మా 2 బై. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం ఏ విధంగా రాయడం జరుగుతుందండి. ఓకేనా, టోటల్ స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్ డ్యూ టు సిగ్మా 1 అండ్ సిగ్మా 2. సో సిగ్మా 1 ఏది ఉందండి సిగ్మా 1 వచ్చేసి మనకి కనుక చూసుకుంటే మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 1 బై. అదే కదండి మనకు వచ్చేసి వై డైరెక్షన్ లో సిగ్మా 1 అనేది మనం అప్లై చేసేటప్పుడు వై డైరెక్షన్ లో వచ్చిన స్ట్రెయిన్ వచ్చేసి మనకి మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 1 బై ప్లస్ ఏదైతే సిగ్మా 2 ఏదైతే ఉందో సిగ్మా 2 అప్లై చేసేటప్పుడు మనకి వై డైరెక్షన్ లో ఏదైతే స్ట్రెయిన్ వచ్చిందో అది వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి సిగ్మా 2 బై ఈ. ఓకేనా, ఇదే కదండి. సో మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ క్వాంటిటీ ఏదైతే ఉందో పాజిటివ్ క్వాంటిటీ మనం ముందుకు తెచ్చేసుకుందామండి. అది కనుక చూసుకుంటే సిగ్మా 2 బై మైనస్ ప్లస్ కదా ఇక్కడ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 1 బై ఈ. ఓకేనా, మనకు వచ్చేసి ఓవరాల్ ఏదైతే ఉంది ఇది వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ లో వచ్చిన ఓవరాల్ స్ట్రెయిన్. సో మనకు వచ్చి ఇది కనుక చూసుకుంటే ఓవరాల్ గా వై డైరెక్షన్ ఏదైతే ఉందో ఓవరాల్ గా వై డైరెక్షన్ లో వచ్చిన మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ స్ట్రెయిన్ అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఏదైతే ఈక్వేషన్ ఉందో 2 డైమెన్షనల్ బాడీ ఏదైతే ఉందో 2 డైమెన్షనల్ బాడీ పైన మనకు వచ్చేసి స్ట్రెస్సెస్ అనేవి ఈ విధంగా యాక్ట్ అయితే మనకు వచ్చేసి ఏదైతే ఎక్స్ డైరెక్షన్ లో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే టోటల్ స్ట్రెయిన్ వాల్యూ వచ్చేసి సిగ్మా 1 బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 2 బై ఈ. ఓకేనా. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే ఏదైతే టోటల్ స్ట్రెయిన్ ఇన్ ద వై డైరెక్షన్ కనుక మనం చూసుకుంటే సిగ్మా 2 బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 1 బై ఈ. ఓకేనా, ఈ రెండు రిలేషన్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ రెండు రిలేషన్స్ మనం ఏదైతే 3 డైమెన్షనల్ చేసేటప్పుడు మనం ఏంటంటే ఆ రిలేషన్ కూడా ఒకటి వస్తుంది. ఈ రెండు రిలేషన్స్ ని మనం ఏంటంటే కోరిలేట్ చేద్దామండి. మనకు వచ్చేసి ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా నేను ఏంటంటే ఒక ట్రిక్ అనేది నేను మీకు చెప్తాను. ఓకేనా, ఈ రెండు రిలేషన్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి సో 2 డైమెన్షనల్ సిస్టమ్ ఏదైతే ఉందో 2 డైమెన్షనల్ సిస్టమ్ కి మనం స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్ అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి 3 డైమెన్షనల్ సిస్టమ్ ఏదైతే ఉందో 3 డైమెన్షనల్ సిస్టమ్ కి మనం స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దామండి. సో సేమ్ అండి ఇదే విధంగా మనం ఏంటంటే ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. బట్ కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, బట్ మీరు చేసేసుకోండి అని చెప్పేస్తే కొంతమందికి డౌట్ ఉంటుంది కాబట్టి నేను ఏంటంటే చెప్పేస్తాను. ఓకేనా, సో ఏదైతే 3 డైమెన్షనల్ సిస్టమ్ ఏదైతే ఉందో 3 డైమెన్షనల్ సిస్టమ్ కి మనం ఏ విధంగా స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, సో స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్ ఫర్ 3D. ఓకేనా, 3 డైమెన్షనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయి 3 డైమెన్షనల్ బాడీస్ కి మనం స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా, ఓకే. సో మనకి ఇందాక 2 డైమెన్షనల్ బాడీ అంటే మనం ఏం తీసుకోవడం జరిగిందండి స్క్వేర్ తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు అదే స్క్వేర్ ని మనం 3 డైమెన్షనల్ తీసుకోవడం అంటే మనం ఏం చెప్తామంటే ఒక క్యూబాయిడ్ అంటాం. ఓకేనా, స్క్వేర్ ని 3 డైమెన్షనల్ లో మనం చెప్తే దాన్ని వచ్చేసి క్యూబాయిడ్ అనడం జరుగుతుందండి. ఓకేనా, మనకి ఏదైతే స్క్వేర్ ఉందో స్క్వేర్ ని మనం 3 డైమెన్షనల్ లో తీసుకుంటే దాన్ని వచ్చేసి మనం క్యూబాయిడ్ అంటాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ పర్టికులర్ క్యూబాయిడ్ ఏదైతే ఉందో క్యూబాయిడ్ అని మనం ఈ విధంగా తీసుకుందామండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఈ క్యూబాయిడ్ ఉందో ఇది వచ్చేసి మనకు ఒక 3 డైమెన్షనల్ ఫిగర్ అండి. రైట్, ఏదైతే ఈ
క్యూబాయిడ్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఒక 3 డైమెన్షనల్ ఫిగర్. సో నేను ఇక్కడ క్యూబాయిడ్ అనేది ఈ విధంగా డ్రా చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఈ క్యూబాయిడ్ యొక్క ఫేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ క్యూబాయిడ్ యొక్క ఫేసెస్ లో మనకి ఏంటంటే ఈ పర్టికులర్ స్ట్రెస్సెస్ అనేవి యాక్ట్ అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు దీనికి ఏవైతే యాక్సెస్లు ఉన్నాయో యాక్సెస్ ని మనం ఇండికేట్ చేద్దామండి. ఓకేనా. ఎక్స్ యాక్సిస్ అలాగే వై యాక్సిస్ అలాగే జెడ్ యాక్సిస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్సిస్ ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండికేట్ చేద్దామండి. ఓకేనా. ఇది వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి వై యాక్సిస్ అండి. ఇది వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఎక్స్ యాక్సిస్ అండి. ఏదైనా ఇది వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఓవరాల్ గా జెడ్ యాక్సిస్ ఏదైతే ఉందో జెడ్ యాక్సిస్ అనేది మనం ఈ విధంగా ఇండికేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి స్ట్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో స్ట్రెస్సెస్ అనేవి మనకి ఈ 3 ఫేసెస్ ఏవైతే ఉన్నాయో 3 ఫేసెస్ పైన మనకి స్ట్రెస్సెస్ అనేవి యాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి కనుక చూసుకుంటే సిగ్మా 1 అనేది మనకి ఈ విధంగా యాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అవతల వైపు కూడా మనకి ఏంటంటే ఏదైతే ఈ ఫేస్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ లో కూడా మనకి ఏంటంటే సిగ్మా 1 అనేది యాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ పర్టికులర్ ఫేస్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఫేస్ లో మనకి ఏంటంటే సిగ్మా 2 అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. ఈ పర్టికులర్ ఫేస్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఫేస్ లో మనకి ఏంటంటే సిగ్మా 3 అంటే స్ట్రెస్ 3 ఏదైతే ఉందో ఈ స్ట్రెస్ 3 అనేది మనకి అప్లై అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి సేమ్ అండి. సో సేమ్ ప్రొసీజర్ మనం ఇక్కడ ఏంటంటే అప్లై చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఏదైతే స్ట్రెస్ 1 ఏదైతే ఉందో స్ట్రెస్ 1 అనేది అప్లై చేసేటప్పుడు స్ట్రెయిన్స్ అనేవి ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఓకేనా. ఏవైతే స్ట్రెయిన్స్ ఉన్నాయో స్ట్రెయిన్స్ అనేవి ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఓకేనా. ద స్ట్రెయిన్స్ ప్రొడ్యూస్డ్ బై ద స్ట్రెస్ సిగ్మా 1. ఓకేనా. స్ట్రెయిన్ ప్రొడ్యూస్డ్ బై ద స్ట్రెస్ సిగ్మా 1. సో సిగ్మా 1 అనేది అప్లై చేసేటప్పుడు మనకి స్ట్రెయిన్స్ అనేవి ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఇప్పుడు వచ్చేసి సిగ్మా 1 ఏదైతే ఉందో సిగ్మా 1 ని మనం ఎక్స్ డైరెక్షన్ లో ఏంటంటే ఈ విధంగా అప్లై చేయడం జరుగుతుంది. మనకి ఏదైతే బాడీ అనేది ఎక్స్ డైరెక్షన్ లో ఎలాంగేట్ అవడం జరుగుతుంది అంతే కదండి. మనకు వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ ఏవైతే 2 ఫేసెస్ ఉన్నాయో 2 ఫేసెస్ లో మనకి ఏదైతే ఈ పర్టికులర్ దీనికి ఆపోజిట్ లో ఏదైతే ఈ ఫేస్ ఉందో ఈ ఫేస్ లో కూడా మనకి ఏంటంటే సిగ్మా అనేది అప్లై అవడం జరుగుతుందండి. సిగ్మా 1 అనేది. సో ఓవరాల్ గా ఎక్స్ డైరెక్షన్ లో మనం సిగ్మా 1 ని అప్లై చేయడం వల్ల మనకి ఏంటంటే ఓవరాల్ గా బాడీ అనేది స్ట్రెచ్ అవడం జరుగుతుంది ఎక్స్ డైరెక్షన్ లో. సో ఎక్స్ డైరెక్షన్ లో మనకి బాడీ అనేది స్ట్రెచ్ అవుతుందంటే యాజ్ పర్ మనకి ఏదైతే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అలాగే లాటరల్ స్ట్రెయిన్ ఏ విధంగా చెప్పుకున్నామో మనకు వచ్చేసి బాడీ అనేది ఎక్స్ డైరెక్షన్ లో స్ట్రెచ్ అవుతుందంటే వై డైరెక్షన్ లోని జెడ్ డైరెక్షన్ లోని మనకి బాడీ అనేది కంప్రెస్ అవుతుందండి. అది మనం చెప్పుకోవడం జరిగింది. ఒక పర్టికులర్ ఫిగర్ అనేది మనం ఇండికేట్ చేయడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. సో మనకు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ బాడీ అనేది మనకి ఎక్స్ డైరెక్షన్ లో స్ట్రెచ్ అవుతుందంటే మనకి ఏదైతే మనకి ఎలాంగేట్ అవుతుందంటే మనకు వచ్చేసి వై డైరెక్షన్ లోని జెడ్ డైరెక్షన్ లోని మనకి కంప్రెస్ అవుతుంది. అది మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా. అది వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఎక్స్ డైరెక్షన్ లో ఉందో ఎక్స్ డైరెక్షన్ లో వచ్చే ప్రొడ్యూస్ అయిన స్ట్రెయిన్ కనుక మనకి చూసుకుంటే సిగ్మా 1/e. ఓకేనా. సో సేమ్ వాల్యూ అండి. ఓకేనా. సో వై డైరెక్షన్ ఏదైతే ఉందో వై డైరెక్షన్ లోని అలాగే జెడ్ డైరెక్షన్ లో మనకు వచ్చేసి 2 డైరెక్షన్స్ లో మనకు వచ్చేసి సేమ్ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 1/e కదండి మనకి ఈ స్ట్రెయిన్ కదండి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా. సో ఎక్స్ డైరెక్షన్ లో మనకు వచ్చేసి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అండి. ఓకేనా. సో ఎక్స్ డైరెక్షన్ ఏదైతే ఉందో అది వచ్చేసి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఎందుకంటే మనకు వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ లో మనం ఏంటంటే స్ట్రెసెస్ అనేవి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి అది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో కరస్పాండింగ్ స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అంటే వై డైరెక్షన్ లోని జెడ్ డైరెక్షన్ లో ఏవైతే కరస్పాండింగ్ స్ట్రెయిన్స్ ఉన్నాయో ఆ కరస్పాండింగ్ స్ట్రెయిన్స్ వచ్చేసి మనకి లాటరల్ స్ట్రెయిన్స్. మనం ఇక్కడ మైనస్ ఎందుకు తీసుకున్నామో నేను ఇందాక మీకు చెప్పడం జరిగింది. మనకు వచ్చేసి కంప్రెస్ అవుతుంది కాబట్టి మనం మైనస్ తీసుకోవడం జరిగింది. ఎక్స్ డైరెక్షన్ లో ఎలాంగేట్ అవుతుంది కాబట్టి ఎక్స్ డైరెక్షన్ మనం పాజిటివ్ తీసుకున్నాం. వైజెడ్ డైరెక్షన్ లో మనకు వచ్చేసి కంప్రెస్ అవుతుంది కాబట్టి మనం ఏంటంటే నెగిటివ్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి సో సేమ్ ఇదే విధంగా అండి మనకి ఏదైతే సిగ్మా 2 ఏదైతే ఉందో సిగ్మా 2 అనేది అప్లై చేసేటప్పుడు ఎక్స్ డైరెక్షన్ అలాగే ఎక్స్ డైరెక్షన్ లో మనం చూసుకుంటే సిగ్మా 2 అనేది మనం వై డైరెక్షన్ లో అప్లై చేస్తున్నామండి. సో మనకు వచ్చేసి వై డైరెక్షన్ ఏదైతే ఉందో వై డైరెక్షన్ వచ్చేసి మనకి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంతే కదండి. మనకి వై డైరెక్షన్ లో మనం ఏంటంటే స్ట్రెస్సెస్ అనేవి అప్లై చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి బాడీ అనేది వై డైరెక్షన్ లో ఎలాంగేట్ అవుతుంది. ఎక్స్ డైరెక్షన్ జెడ్ డైరెక్షన్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి కంప్రెస్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ అండ్ జెడ్ డైరెక్షన్స్ యొక్క స్ట్రెయిన్స్ కనుక మనం చూసుకుంటే ఓవరాల్ గా మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 2/e. ఓకేనా. ఈ విధంగా మనం ఇండికేట్ చేయొచ్చండి. ఎందుకంటే మనకి వై డైరెక్షన్ లో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఎందుకంటే మనకు వచ్చేసి వై డైరెక్షన్ లో స్ట్రెసెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఎక్స్ జెడ్ డైరెక్షన్ లో మనకు వచ్చేసి లాటరల్ స్ట్రెయిన్స్. ఎందుకంటే మనకు వచ్చేసి బాడీ అనేది ఎక్స్ జెడ్ డైరెక్షన్ లో కంప్రెస్ అవుతుంది. సో అందువల్ల మనం ఇక్కడ మైనస్ పెట్టుకోవడం జరిగింది. సో సేమ్ ఫినామినా మనకి ఏదైతే స్ట్రెస్ 3 అనేది మనం అప్లై చేసేటప్పుడు అంటే జెడ్ డైరెక్షన్ లో మనం స్ట్రెస్ 3 అనేది అప్లై చేసేటప్పుడు మనకు వచ్చేసి జెడ్ డైరెక్షన్ ఏదైతే ఉందో జెడ్ డైరెక్షన్ లో వచ్చేసి మనకి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంతే కదండి. ఓకేనా. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ జెడ్ డైరెక్షన్ ఏదైతే ఉందో జెడ్ డైరెక్షన్ లో మనకి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ అండ్ వై డైరెక్షన్ లో మనకు వచ్చేసి లాటరల్ స్ట్రెయిన్స్ అండి. ఆ లాటరల్ స్ట్రెయిన్స్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 3/e. ఓకేనా. ఈ విధంగా మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఇక్కడ E1 ఏదైతే ఉందో ఇది వచ్చేసి కనుక మనకి చూసుకుంటే టోటల్ స్ట్రెస్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ అండి. ఓకేనా. టోటల్ స్ట్రెయిన్ ఇన్ ద ఓకేనా టోటల్ స్ట్రెయిన్ అండి.
టోటల్ స్ట్రెయిన్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్. ఓకేనా, టోటల్ స్ట్రెయిన్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్. ఎందుకంటే మనం సిగ్మా 1 ఏదైతుందో సిగ్మా 1 వచ్చేసి మనం స్ట్రెస్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ తీసుకున్నాం కాబట్టి సో దానికి మనం ఏంటంటే ఈక్వల్ గా మనం ఏంటంటే స్ట్రెయిన్ ఏదైతుందో స్ట్రెయిన్ ని కూడా మనం E1 అని ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో E1 ఏదైతే ఉందో ఈ స్మాల్ E1 ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి టోటల్ స్ట్రెయిన్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్. సో ఇక్కడ టోటల్ స్ట్రెయిన్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ మనకి ఏంటండి, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ గా ఎక్స్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఎక్స్ డైరెక్షన్ లో మనకి టోటల్ స్ట్రెయిన్ అనేది ఎంత. ఓకేనా, అది వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ E1 ఏదైతే ఉందో వచ్చేసి టోటల్ స్ట్రెయిన్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ డ్యూ టు మనకు వచ్చేసి మూడు ఏవైతే స్ట్రెసెస్ ఉన్నాయి, మూడు స్ట్రెసెస్ అంటే ఎక్స్ డైరెక్షన్ లోని, వై డైరెక్షన్ లోని, జెడ్ డైరెక్షన్ లోని, మూడు డైరెక్షన్స్ లోని మనం స్ట్రెసెస్ అనేవి అప్లై చేసేటప్పుడు మనకి మూడు స్ట్రెయిన్స్ అనేవి మనకి మూడు స్ట్రెసెస్ అప్లై చేసేటప్పుడు మనకు వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ లో మూడు స్ట్రెయిన్స్ అనేవి మనకి రావడం జరిగింది. ఓకేనా, సో డ్యూ టు సిగ్మా 1, సిగ్మా 2 అండ్ సిగ్మా 3. ఓకేనా, ఇప్పుడు వచ్చే సిగ్మా 1 ఏదైతే ఉందో సిగ్మా 1 అనేది అప్లై చేయడం వల్ల మనకి ఎక్స్ డైరెక్షన్ లో స్ట్రెయిన్ అనేది ఎంత వచ్చిందండి, సిగ్మా 1/e అంతే కదండి. సో మనకు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ సిగ్మా 1 అనేది అప్లై చేసేటప్పుడు మనకు వచ్చేసి స్ట్రెయిన్ అనేది ఎంత వచ్చిందండి, మనకు వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ లో సిగ్మా 1/e. ఓకేనా, నెక్స్ట్ కనుక చూసుకుంటే ఏదైతే మనకి సిగ్మా 2 అనేది అప్లై చేసేటప్పుడు సిగ్మా 2 మనం ఏంటంటే ఈ పర్టికులర్ స్ట్రెస్ అనేది అప్లై చేసేటప్పుడు మనకు వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ లో మనకు వచ్చేసి ఎంత వచ్చిందండి స్ట్రెయిన్ అనేది, మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 2/e అంతే కదండి, మైనస్ మ్యూ సిగ్మా 2/e. సో ఇప్పుడు ఏదైతే ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో ఓకేనా సిగ్మా 3 అనేది అప్లై చేసేటప్పుడు మనకు వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ లో మనకి స్ట్రెయిన్ అనేది ఎంత రావడం జరిగిందండి, మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 3/e. ఓకేనా, ఈ విధంగా రావడం జరిగింది. ఓకే, ఇది వచ్చేసి ఓన్లీ టోటల్ స్ట్రెయిన్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ మాత్రమే. ఓకేనా, ఎక్స్ డైరెక్షన్ లో వచ్చిన స్ట్రెయిన్ మాత్రమే. సో ఇప్పుడు వచ్చేసి E2 ఏదైతే ఉందో సిమిలర్ గా మనం టోటల్ స్ట్రెయిన్ ఇన్ ద వై డైరెక్షన్ డ్యూ టు సిగ్మా 1, సిగ్మా 2, సిగ్మా 3 ఈ మూడు అప్లై చేయడం వల్ల మనకి వై డైరెక్షన్ లో స్ట్రెయిన్ అనేది రావడం జరిగిందా. అది వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ E2 ఉందో ఇది వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఏదైతే ఎక్స్ డైరెక్షన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సిగ్మా 1 అనేది అప్లై చేసేటప్పుడు మనకి స్ట్రెయిన్ అనేది ఎంత రావడం జరిగింది, అది వచ్చేసి కనుక చూసుకుంటే మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 1/e అంతే కదండి. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఏదైతే సిగ్మా 2 అప్లై చేసేటప్పుడు మనకి ఎంత రావడం జరిగిందండి, ప్లస్ సిగ్మా 2/e. ఓకేనా, నెక్స్ట్ కనుక చూసుకుంటే మైనస్ మ్యూ సిగ్మా 3/e. ఓకేనా, సిగ్మా 3 అప్లై చేసేటప్పుడు కూడా మనకు వచ్చేసి మైనస్ మ్యూ సిగ్మా 3/e రావడం జరిగింది. ఓకేనా, సో టోటల్ స్ట్రెయిన్ ఇన్ ద జెడ్ డైరెక్షన్. ఓకేనా, అది వచ్చేసి మనకి E3 తో మనం డినోట్ చేయడం జరుగుతుంది. అది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి సో నేను దీన్ని E1, E2, E3 అలా E అని చెప్తున్నానండి. సో దీన్ని ఓవరాల్ గా మనం ఎప్సిలాన్ అంటామండి. ఓకేనా, సో ఎప్సిలాన్ అనడం జరుగుతుంది. సో ఎప్సిలాన్ 3 ఏదైతే ఉందో ఓకేనా దీన్ని వచ్చేసి ఎప్సిలాన్ అంటామండి. ఓకేనా, EPLISON. ఓకేనా, ఎప్సిలాన్ అనడం జరుగుతుంది. సో ఏదైతే ఎప్సిలాన్ ఉందో ఎప్సిలాన్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఎప్సిలాన్ 3 ఏదైతే ఉంది ఇది కనుక చూసుకుంటే టోటల్ స్ట్రెయిన్ ఇన్ ద జెడ్ డైరెక్షన్. సో ఏదైతే టోటల్ స్ట్రెయిన్ ఇన్ ద జెడ్ డైరెక్షన్ మనం కనుక చూసుకుంటే మనకు వచ్చేసి సిగ్మా 1 అప్లై చేసేటప్పుడు మనకు వచ్చేసి జెడ్ డైరెక్షన్ లో ఎంత స్ట్రెయిన్ రావడం జరిగిందండి, మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 1/e. అలాగే ఏదైతే సిగ్మా 2 అనేది అప్లై చేసేటప్పుడు మనకు వచ్చేసి కనుక చూసుకుంటే మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 2/e అంతే కదండి. మనకు వచ్చేసి సిగ్మా 2 అప్లై చేసేటప్పుడు జెడ్ డైరెక్షన్ లో మనకి ఎంత రావడం జరిగిందండి, మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 2/e. అలాగే కనుక చూసుకుంటే మనకు వచ్చేసి సిగ్మా 3/e. ఏదైతే ఈ సిగ్మా 3 అనేది అప్లై చేసేటప్పుడు మనకు వచ్చేసి జెడ్ డైరెక్షన్ లో సిగ్మా 3/e అనే స్ట్రెస్ అనేది రావడం జరిగింది. ఓకేనా, సో ఓవరాల్ గా ఏదైతే ఇప్పుడు 2 డైమెన్షనల్ ఈక్వేషన్ అలాగే ఇప్పుడు 3 డైమెన్షన్ లో వచ్చిన ఈక్వేషన్స్ రెండు నేను ఏంటంటే మీకు ఇండికేట్ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి వీటన్నిటిని పాజిటివ్ క్వాంటిటీస్ ఏవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ క్వాంటిటీలోకి మార్చేద్దామండి. ఓకేనా, అది వచ్చేసి నెక్స్ట్ పేజ్ ఏదైతే ఉందో నెక్స్ట్ పేజ్ నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఏదైతే 2 డైమెన్షన్ ఉందో 2 డైమెన్షన్ లో మనకి టోటల్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ వచ్చేసి ఈ విధంగా ఇండికేట్ చేసాం, టోటల్ స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్ వచ్చేసి ఈ విధంగా మనం ఇండికేట్ చేయడం జరిగింది. ఓకేనా, ఎప్సిలాన్ 1 అలాగే ఎప్సిలాన్ 2 తో మనం ఇండికేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఈ ఈక్వేషన్ ఉందో ఈ ఈక్వేషన్ ని మనం పాజిటివ్ క్వాంటిటీస్ లోకి మార్చేసుకుందామండి. ఓకేనా, మనకు వచ్చేసి అంటే ముందు నెగిటివ్స్ ఉన్నాయి కదండి, నెగిటివ్స్ అనే మనం తర్వాత పెట్టుకున్నాం. సో ఏవైతే ఈ పాజిటివ్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ పాజిటివ్ క్వాంటిటీస్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుకి తెచ్చేసుకుందామండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఆ ఈక్వేషన్ ఏదైతే ఉందో 3 డైమెన్షనల్ ఈక్వేషన్ కనుక మనం రాస్తే సో ఎప్సిలాన్ 1 ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా 1/e మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 2/e మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 3/e అంతే కదండి. సో అలాగే ఎప్సిలాన్ 2 ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా 2/e మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 3/e
మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 1/e అంటే ఏదైతే ఈ పాజిటివ్ క్వాంటిటీస్ ఉన్నాయి ఈ పాజిటివ్ క్వాంటిటీస్ నేను ఈ పాజిటివ్ క్వాంటిటీ ఏదైతే దీన్ని నేను ముందుకు తెచ్చానండి. తర్వాత ఈ రిమైనింగ్ క్వాంటిటీస్ ఏవైతున్నాయో రిమైనింగ్ క్వాంటిటీస్ నేను తర్వాత పెట్టాను. ఓకేనా, అంతే. నేను రిలేషన్ ఏం మార్చట్లేదు, జస్ట్ ఏంటంటే పాజిటివ్ క్వాంటిటీస్ నేను ముందుకు తెస్తున్నాను అంతే. ఓకేనా, ఎటువంటి సైన్స్ అయితే నేను చేంజ్ చేయట్లేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి టోటల్ స్ట్రెయిన్ ఇన్ ద జెడ్ డైరెక్షన్ ε3 ఈజ్ ఈక్వల్స్ టు మనకు వచ్చేసి కనుక చూసుకుంటే సిగ్మా 3/e మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 1/e మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 2/e. ఓకేనా, ఇదే కదండి మనకి రిలేషన్. ఓవరాల్ గా ఏదైతే 2 డైమెన్షనల్ బాడీ పైన అప్లై చేసేటప్పుడు మనకి టోటల్ స్ట్రెయిన్ వచ్చేసి ఈ విధంగా రావడం జరిగింది. మనకు వచ్చేసి 3 డైమెన్షనల్ బాడీ పైన అప్లై చేసేటప్పుడు మనకు వచ్చేసి టోటల్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో వచ్చేసి ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్ లో మనకి ఈ విధంగా రావడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మీరు దీన్ని ఏ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకుంటారంటే మనకు వచ్చేసి ఏదైతే ఎక్స్ డైరెక్షన్ లో మనకి ఫస్ట్ కి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చేసి సిగ్మా 1/e, మనకు వచ్చేసి ఏదైతే సెకండ్ డైరెక్షన్ అవుతుందో అది వచ్చేసి మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 2/e. సో మనకు వచ్చేసి ఇప్పుడు సెకండ్ మనం ఏదైతే పర్టికులర్ డైరెక్షన్ తీసుకుంటున్నామో ఆ డైరెక్షన్ పాజిటివ్ అవుతుందండి. సో రిమైనింగ్ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ డైరెక్షన్స్ అన్ని నెగిటివ్ అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే సెకండ్ డైరెక్షన్ తీసుకున్నామో సెకండ్ డైరెక్షన్ లో మనకు వచ్చేసి సిగ్మా 2/e, మనకి ఫస్ట్ డైరెక్షన్ లో అది వచ్చేసి లాటరల్ స్ట్రెయిన్ అయిపోతుంది కదా. మనకు వచ్చేసి సెకండ్ డైరెక్షన్ లో మనకి అది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అయినప్పుడు అదే సెకండ్ డైరెక్షన్ లో మనకు వచ్చేసి ఏదైతే అది లాటరల్ స్ట్రెయిన్ అనేది అయిపోవడం జరుగుతుందో సో అదేనండి. ఓకేనా, మనకు వచ్చేసి ఇక్కడ సెకండ్ డైరెక్షన్ తీసుకున్నాం కాబట్టి మనకు వచ్చేసి సెకండ్ డైరెక్షన్ సెకండ్ క్వాంటిటీ ఏదైతే ఉందో సెకండ్ క్వాంటిటీ మనకి పాజిటివ్. సో ఫస్ట్ క్వాంటిటీ ఏదైతుందో ఫస్ట్ క్వాంటిటీ అనేది నెగిటివ్. సో దానికి వచ్చేసి మనం ముందు ఏదైతే ఉందో ఫస్ట్ క్వాంటిటీ ఏదైతే దానికి వచ్చేసి మైనస్ మ్యూ అనేది మనం తగిలిస్తామండి అంతేనండి. ఓకేనా, సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనం ఫస్ట్ క్వాంటిటీకి మనం ఏదైతే ఎక్స్ డైరెక్షన్ లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనకు వచ్చేసి ఫస్ట్ క్వాంటిటీకి ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ క్వాంటిటీ ఏదైతే ఉందో వచ్చేసి పాజిటివ్ క్వాంటిటీలో ఉండడం జరిగింది. సో రిమైనింగ్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ క్వాంటిటీస్ అనేవి నెగిటివ్ లో ఉన్నాయి. సో సెకండ్ క్వాంటిటీ అనేది నెగిటివ్, థర్డ్ క్వాంటిటీ అనేది నెగిటివ్. ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే సెకండ్ క్వాంటిటీకి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో సెకండ్ క్వాంటిటీ ఏదైతే ఉందో సిగ్మా 2/e అనేది ఇక్కడ పాజిటివ్. సో సిగ్మా 3 ఏదైతే థర్డ్ క్వాంటిటీ నెగిటివ్, ఫస్ట్ క్వాంటిటీ అనేది నెగిటివ్. సో వచ్చేసి ఇక్కడ థర్డ్ క్వాంటిటీకి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి థర్డ్ క్వాంటిటీ అనేది పాజిటివ్, మనకు వచ్చేసి ఫస్ట్ క్వాంటిటీ నెగిటివ్. సో సెకండ్ క్వాంటిటీ ఏదైతే ఉందో సెకండ్ క్వాంటిటీ వచ్చేసి మనకి నెగిటివ్. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఈ పర్టికులర్ 3 డైమెన్షనల్ ఏదైతే ఈ జెడ్ డైరెక్షన్ XYZ ఏదైతే దీన్ని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకు వచ్చేసి ఇక్కడ ఒక సిరీస్ అనేది ఇక్కడ ఫాలో చేయడం జరిగిందండి 1 2 3. ఓకేనా, సో 1 2 3 అనే సిరీస్ అయితే మనకి ఇక్కడ ఫాలో అవడం జరిగిందండి. ఓకేనా, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇక్కడ వచ్చేసి 1 2 3 1 మనం ఫస్ట్ డైరెక్షన్ తీసుకున్నాం కాబట్టి 1 డైరెక్షన్ పాజిటివ్, సో 2 3 డైరెక్షన్స్ నెగిటివ్. సో 1 అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఆడు మళ్ళీ ఏంటంటే ఈ విధంగా రావడం జరిగింది 2 3 1 సెకండ్ దానికండి. ఓకేనా, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే 2, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి సెకండ్ క్వాంటిటీకి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ క్వాంటిటీ పాజిటివ్. సో థర్డ్ డైరెక్షన్ ఏదైతే ఉందో థర్డ్ డైరెక్షన్ అనేది నెగిటివ్. సో 2 3 1. ఓకేనా, లేదు అనుకుంటే ఈ 1 ని మనం ముందుకు పెట్టుకున్నా సరిపోతుంది, మనకి ఇబ్బంది లేదండి. మనకు వచ్చేసి ఏదైతే సెకండ్ క్వాంటిటీ ఉందో సెకండ్ క్వాంటిటీని మనం పాజిటివ్ పెట్టేసుకొని రిమైనింగ్ ఎక్కడ మనం ఈ 1 ముందుకు పెట్టుకొని ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 3/e ని మనం తర్వాత పెట్టుకుంటాను. నేను వచ్చేసి మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 1/e ఏదైతుందో అది ఇక్కడ పెట్టుకుంటాను, ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 3/e ఏదైతుందో దాన్ని నేను ఇక్కడ పెట్టుకుంటానంటే అది కూడా మన ఇష్టం అనేది ఇబ్బంది లేదు. మనకు వచ్చేసి ఏదైతే క్వాంటిటీ మనం సెకండ్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ క్వాంటిటీని మనం పాజిటివ్ గా ఉంచాలి, ఎందుకంటే అది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కాబట్టి. ఓకేనా, లాంగిట్యూడినల్ స్ట్రెస్ అప్లై చేయడం వల్ల మనకి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ వస్తుంది కాబట్టి దాన్ని పాజిటివ్ గా ఉంచాలి, రిమైనింగ్ వాటిని నెగిటివ్ పెట్టాలి. ఓకేనా, సో థర్డ్ ఏదైతే ఉందో థర్డ్ లో వాడు ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యాడంటే మనకి 1 అయిపోయింది కాబట్టి ఫస్ట్ దాంట్లో 1 అయిపోయింది కాబట్టి మనకు వచ్చేసి 2 3 1 ఫాలో అయ్యాడు. మనకు వచ్చేసి ఇప్పుడు సెకండ్ దాంట్లో 2 అయిపోయింది కాబట్టి మనకు వచ్చేసి 3 1 2 అనేది మనకి ఫాలో అవడం జరిగిందండి. ఓకే, ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే 3 1 2. సో ఇక్కడ కూడా సేమ్ అండి 1 2 2 1 అంతేనండి. ఓకేనా, సో మనకి క్వాంటిటీ బట్టి ఏ క్వాంటిటీలో పాజిటివ్ ఉందో ఆ క్వాంటిటీని పాజిటివ్ ఉంచుకుంటాం. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నా రిమైనింగ్ వచ్చేసి మనం నెగిటివ్ ఉంచుకుంటామండి. మనకి ఎగ్జామ్ లో డైరెక్ట్ గా అడిగే బిట్స్ అండి. ఓకేనా, 2 డైమెన్షనల్ సిస్టమ్ ఏదైతే ఉందో 2 డైమెన్షనల్ సిస్టమ్ కి టోటల్ స్ట్రెయిన్ అనేసి మనకి ఈ ఫార్ములాస్ అనేవి కింద ఇచ్చేస్తాడండి. ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ లో ఈ పర్టికులర్ ఫార్ములాస్ అనేవి ఇచ్చేయడం జరుగుతుంది. మనకు వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ లో అడగొచ్చు, వై డైరెక్షన్ లో అడగొచ్చు, జెడ్ డైరెక్షన్ లో అడగొచ్చు. ఒకవేళ 3 డైమెన్షనల్ బాడీకి అడిగితే 2 డైమెన్షనల్ బాడీకి అయితే ఎక్స్ డైరెక్షన్ లో ఎలా ఉంటుంది, వై డైరెక్షన్ లో టోటల్ స్ట్రెయిన్ అనేది ఎలా ఉంటుంది, లేదంటే బోత్ ఎక్స్ అండ్ వై డైరెక్షన్ లో టోటల్ స్ట్రెయిన్ అనేది ఎలా ఉంటుంది అనేది మనకు వచ్చేసి ఆప్షన్స్ లో ఈ ఆప్షన్స్ అనేవి ఇచ్చేస్తాడండి. మనం వచ్చేసి ఏదైతే పర్టికులర్
క్వాంటిటీలో మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఫస్ట్ క్వాంటిటీలో ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ క్వాంటిటీని పాజిటివ్ ఉంచుకొని సో రిమైనింగ్ అంతటిని నెగిటివ్ పెట్టాలి. ఆ నెగిటివ్ పెట్టే ముందు దానికి మైనస్ మ్యూ అనేది మనం చేర్చాలి. ఎందుకంటే అది వచ్చేసి లాంగ్ లాటరల్ స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి, అంటే కంప్రెస్ అవుతుంది కాబట్టి. సో ఓవరాల్ గా ఏదైతే ఈ 2 డైమెన్షనల్ సిస్టమ్ అలాగే 3 డైమెన్షనల్ సిస్టమ్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్స్ మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఓవరాల్ గా ఏదైతే ఈ పర్టికులర్ క్లాస్ ఏదైతే ఉంది, ఈ పర్టికులర్ క్లాస్ అనేది నేను ఇక్కడ ఆపేస్తున్నాను. సో నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉందో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏంటంటే ఏవైతే వేరియింగ్ సెక్షన్ కి మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, వేరియింగ్ సెక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్ లో మనం వచ్చేసి ఓవరాల్ గా వేరియింగ్ సెక్షన్ ఏదైతే ఉందో వేరియింగ్ సెక్షన్ కి అంటే మనకు వచ్చేసి డిఫరెంట్ లెన్స్ డిఫరెంట్ డయామీటర్స్ ఉన్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఏవైతే ఈ విధంగా డిఫరెంట్ లెన్స్ డిఫరెంట్ డయామీటర్స్ ఉన్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి వచ్చేసి మనం స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్ అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఓవరాల్ గా దాంట్లో వచ్చేసి ఒక లోడ్ అనేది అప్లై చేసేటప్పుడు దాంట్లో చేంజ్ ఇన్ లెంత్ అనేది ఏ విధంగా అవుతుంది. సో ఆ డిస్కషన్ అనేది ఏంటంటే మనం నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉందో నెక్స్ట్ క్లాస్ లో మనం ఆ డిస్కషన్ అనేది పెట్టుకుందామండి. ఈ క్లాస్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఏంటంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. లేదు అనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన గ్రూప్స్ లో వాటిని రైస్ చేయండి. మనం ఏంటంటే అక్కడ రెక్టిఫై చేసుకుందాం. ఓకేనా. ఇంకొచ్చేసి నేను ఏమైనా తప్పులు కనుక చెప్పితే వాటి కామెంట్ సెక్షన్ లో రెక్టిఫై చేయండి. బట్ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి. ఓకేనా. ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ప్లీజ్. ఓకేనా. సో ఓవరాల్ గా ఏదైతే ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో నెక్స్ట్ క్లాస్ లో నేను ఏంటంటే ఈ టాపిక్ తో మీ ముందుంటాను. సో till then stay tuned to our channel VIP Fast Updates. This is Jagan Mohan Rao signing off. Bye bye.